Praise the Lord. How are you? I am fine. I hope you are all of fine. టుడే దేవుని వాగ్దానము సామెతలు 4వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాలు. కుమారులారా, తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకం పొందినట్లు ఆలకించుడి. నేను మీకు ఉపదేశం చేసేదను, నా బోధన తోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఎట్లా నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా నోటి మాటలను మరవకము, వాటి నుండి తొలగిపోకము. అవునండి, మనం తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రులు సత్ప్రవర్తన ఉంటే వాళ్ళ యొక్క జీన్స్ మనకి వస్తాయన్నమాట. వాళ్ళ యొక్క కొన్ని అలవాట్లు మనకి తల్లిదండ్రుల నుంచి వస్తాయి, కొన్ని అలవాట్లు పరిసరాల నుంచి వస్తాయన్నమాట. సో ఇలా మనము మంచి ప్రవర్తన మన తల్లిదండ్రులు కలిగి ఉంటే మనం వాళ్ళని అనుసరించాలన్నమాట. సో అప్పుడు మన మంచి మాటలు చెప్తే మన పేరెంట్స్ వాళ్ళ మాటలు మనం త్రోసివేయకూడదు. వాళ్ళు చెప్పింది ఏంటో ఒకసారి గ్రహించి వాళ్ళ పనులు మనం చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా రోజు కూడా మనం ఉంటే చాలా మేలు. అదేవిధంగా దేవుని వాక్యం కూడా మనకు దేవుడు ముఖ్యంగా దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడండి. అవును, దేవుడిని అడిగితే మనకు జ్ఞానం ఇచ్చట్లో జ్ఞానం సమృద్ధిగా మనకు దేవుడి యొద్ద దొరుకుతుంది. మన పనులు మనం చేసుకుంటూ పోతూ మనం దేవుని వెంట నడుస్తూ ఉంటే మన తల్లిదండ్రులు, మన కుటుంబాలను అందరం మనము చక్కగా కాపాడుకోగలం. మనం సత్ప్రవర్తన కలిగి ఉండాలి, అదే ముఖ్యం. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.